అండి. సో, మనకిక్కడ లాస్ట్ క్లాస్‌లో మనం లీడ్ జనరేషన్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను కదా! సో, మనకిక్కడ ఏ టైప్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేయాలన్నా గాని సేమ్ మెథడ్ అండి. మనకి యాడ్ సెట్ సెట్టింగ్స్ అయినా, యాడ్ సెట్టింగ్స్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. మనం చూజ్ చేసిన ఆబ్జెక్టివ్‌ని బేస్ చేసుకొని, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్‌ని బేస్ చేసుకొని, సో, మనకు ఒకవేళ కాల్ యాడ్స్ ఇస్తే నంబర్ ఇవ్వడం, లేదా ఇన్‌స్టాంట్ ఫార్మ్ గనుక ఇస్తే మనకు ఫార్మ్ క్రియేట్ చేయడం, ఇలా చేంజెస్ జరుగుతాయి తప్ప మిగతా వాటిలో ఏమి ఉండదు. బట్ నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ది యాడ్స్ తర్వాత స్కేలింగ్ ది యాడ్స్ ఉంటాయండి. ఎందుకంటే యాడ్ క్రియేట్ చేయడం మామూలుగా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా క్రియేట్ చేసేస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడేంటంటే స్కేలింగ్ ది యాడ్స్ ఎలాగంటే ఒక క్యాంపెయిన్‌లో మనం మల్టిపుల్ యాడ్ సెట్స్ అండ్ మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకుంటాం. సో, ఎందుకని మనం ఒక క్యాంపెయిన్‌లో మల్టిపుల్ యాడ్ సెట్స్ అండ్ మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక్కొక్క యాడ్ సెట్‌లో మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ అన్ని ఆడియన్సెస్‌ని కలిపి ఒకే యాడ్ సెట్‌లో పెట్టేస్తారండి. సో, అలా అన్ని ఆడియన్స్ కలిపి ఒకే యాడ్ సెట్‌లో పెడితే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ మనకి అట్రాక్ట్ అవుతున్నారనేది మనకు తెలీదనమాట. సో, దానివల్ల ఏం చేస్తామంటే సెపరేట్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఇది చూడండి మీమాంసా లీడ్స్ అనుకోండి. ఇది క్లిక్ చేస్తాను నేను. సో, ఇక్కడ మనకొక 2 క్యాంపెయిన్స్ అంటే 2 యాడ్ సెట్స్ రన్ చేసాము. ఒక క్యాంపెయిన్‌లో. ఈ 2 యాడ్ సెట్స్‌తో చూస్తున్నట్లయితే మనకు దీన్ని నేను పాస్ చేస్తున్నాను. దీన్ని యాక్టివ్‌లోనే ఉందనమాట. ఎందుకని నేను పాస్ చేశానంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకు 2000 మెంబర్స్‌కి రీచ్ అయింది. 3 లీడ్సే వచ్చాయి. అండ్ లీడ్ కాస్ట్ మనకు రూ. 280 పడిందనమాట. ఆల్మోస్ట్ లీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. అదే మనకి ఇది పైనుండి చూసినట్లయితే ఆల్మోస్ట్ 17,000 మెంబర్స్‌కి రీచ్ అయింది. 37 లీడ్స్ వచ్చాయి. లీడ్ కాస్ట్ వచ్చేసి మనకు రూ. 124 పడుతుంది. సో, ఆల్మోస్ట్ దాంతో కంపేర్ చేస్తే సగం సగం కన్నా తక్కువే ఉందనమాట. సో, అందుకని మనం దీన్ని కంటిన్యూ చేసాం. సో, ఇలా మనం టెస్ట్ చేయాలన్నమాట. ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ వర్కౌట్ అవుతున్నారు? ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ వర్కౌట్ అవ్వట్లేదు? అంటే దేనికి మనకు లీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది? దేనికి లీడ్ కాస్ట్ తక్కువ పడుతుంది? అండ్ దేని నుంచి వచ్చిన లీడ్స్‌కి మన కన్వర్షన్ రేట్ బావుంది. ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ దాన్ని బేస్ చేసుకొని మనం పాస్ చేయడం, యాక్టివేట్ చేయడం చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఓకే. ఏ యాడ్ సెట్ అయితే మనకు వర్కౌట్ అవుతుందో ఆ యాడ్ సెట్‌ని కంటిన్యూ చేస్తాం. ఏ యాడ్ సెట్ అయితే వర్కౌట్ అవ్వట్లేదో దాన్ని పాస్ చేస్తాం. ఓకే. అదే విధంగా ప్రతి ఒక్క యాడ్ సెట్ సపోజ్ ఈ యాడ్ సెట్ ఓపెన్ చేస్తాను నేను. ప్రతి యాడ్ సెట్‌లో మల్టిపుల్ యాడ్స్ పెడతాం. అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యానర్స్‌తో అన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఈ 3 బ్యానర్స్ కంపేర్ చేస్తే సో, ఈ లాస్ట్‌న బ్యానర్‌ని నేను పాస్ చేస్తున్నాను. బ్యానర్ 2 అనే దాన్ని. సో, ఎందుకని దాన్ని పాస్ చేశానంటే ఇక్కడ మనకు రీచ్ అనేది ఆల్మోస్ట్ 1340 మెంబర్స్‌కి రీచ్ అయింది యాడ్. అంటే అంతమంది చూసారు. బట్ మనం ఇక్కడ చూసినట్లయితే రూ. 351 ఖర్చయింది. బట్ ఒక్క లీడ్ కూడా రాలేదన్నమాట. ఓకే. అంటే ఆ బ్యానర్‌కి కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ ఫేస్‌బుక్ ఎలా వర్క్ అవుతుందంటే సపోజ్ మన యాడ్ ఒక 1000 మందికి చూపించామనుకోండి. ఇలా మనకు చూపించిన దానికి ఇంత అమౌంట్ అని చార్జ్ చేస్తారన్నమాట. ఓకే. ఇమాజిన్ మన యాడ్ ఒక 1000 మెంబర్స్‌కి చూపించింది. మన 1000 మెంబర్స్‌కి మన యాడ్ కనిపించిన దానికి మన దగ్గర ఒక రూ. 100 చార్జ్ చేశారనుకుందాం. ఓకే. 1000 మెంబర్స్ మన యాడ్ చూసిన దానికి ఒక రూ. 100 మనకు చార్జ్ అయింది ఫేస్‌బుక్ నుంచి. ఆ 1000 మెంబర్స్ చూసిన వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు సబ్మిట్ చేశారనుకోండి. లీడ్ ఫార్మ్ సబ్మిట్ చేశారనుకోండి. మనకు లీడ్ కాస్ట్ అనేది కాస్ట్ పర్ లీడ్ రూ. 100 అవుతుంది. అదే 1000 మెంబర్స్ చూసిన దానికి ఇద్దరు గనక అప్లై చేశారనుకోండి. మనకు లీడ్ కాస్ట్ అనేది 50 పడుతుంది. సో, అలాగా మనకు బ్యానర్‌కి అట్రాక్ట్ అయ్యి కస్టమర్ దానికి ఫార్మ్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్‌గా లీడ్ కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఏ బ్యానర్ వర్కౌట్ అవుతుంది? ఏ బ్యానర్ వర్కౌట్ అవ్వట్లేదు? అనేది మనం టెస్ట్ చేయాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అలా నేను మల్టిపుల్ బ్యానర్స్ పెట్టినప్పుడు ఈ బ్యానర్ చూసినట్లయితే మనకు అస్సల లీడే రాలేదు. రూ. 315 దాకా చార్జ్ చేశారు. అందుకే దీన్ని కంప్లీట్‌గా పాస్ చేశాను. సో, ఈ బ్యానర్ చూసినట్లయితే దీనికి ఆల్మోస్ట్ రూ. 157 పర్ లీడ్ కాస్ట్ పడుతుంది. విచ్ ఈస్ ఓకే. సమ్‌వాట్ రీజనబుల్ ఉంది. అండ్ ఈ బ్యానర్ చూసినట్లయితే ఇంకా తక్కువ పడుతుంది మనకు. బిలో 100 పడుతుందన్నమాట. రూ. 96 వరకే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇది కూడా చూడండి. దీన్ని రీచ్ వచ్చేసి మనకు 6700 మెంబర్స్. అంటే 6700 మెంబర్స్ చూసిన దానికి మనకు 11 లీడ్స్ వచ్చాయి. గాట్ ఇట్? అదే ఇక్కడ 11,000 మెంబర్స్ చూసిన దానికి 26 లీడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇదే మనకు డబుల్ చేసినట్లయితే 6718 లెట్ మీ టేక్ కాలిక్యులేటర్.
6718 ఇంటూ 2 అంటే ఇదే విధంగా 26 లీడ్స్ రావాలంటే మనకు దీంట్లో అయితే 13,000 మెంబర్స్‌కి రీచ్ అయ్యి ఉండాలి. అది కూడా 11, 11, 22 వస్తాయి. 26 దాకా రావన్నమాట. సో, అందుకనే ఇది ఆల్మోస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం తొందరగా అట్రాక్ట్ అయ్యి ఈ బ్యానర్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో, ఇలా మనం మల్టిపుల్ బ్యానర్స్ టెస్ట్ చేసి ఏ బ్యానర్‌కి అయితే కస్టమర్ అట్రాక్ట్ అవుతున్నారో దాన్ని కంటిన్యూ చేస్తాం. ఏ బ్యానర్స్‌కి అయితే మనకు రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదో వాటిని పాస్ చేస్తాం. ఇలా మనం రెగ్యులర్‌గా స్కేలింగ్ అనేది చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే లీడ్ కాస్ట్ అనేది తగ్గించుకుంటూ రావచ్చు. సో, నాకు యాక్చువల్‌గా డిజిటల్ మార్కెటింగ్ యాడ్ రన్ చేసేటప్పుడు నేను రూ. 1000 పర్ డే బడ్జెట్ పెట్టినాను. రూ. 1000 పర్ డే బడ్జెట్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఒక లీడ్ కాస్ట్ స్టార్టింగ్‌లో అరౌండ్ రూ. 498 పడింది. అంటే నియర్లీ రూ. 500. అంటే ఒక రోజుకి నాకు రూ. 1000 బడ్జెట్‌కి ఓన్లీ 2 లీడ్సే వచ్చేటివి. 2 లీడ్స్ రాంగానే నాకు డైలీ బడ్జెట్ 1000 అయిపోయేదన్నమాట. సో, తర్వాత ఇప్పుడు దాన్ని అదే విధంగా స్కేలింగ్ చేసుకుంటూ మోడిఫై చేస్తూ ఉండే కొద్దీ ఏమైందంటే ఇప్పుడు ఇది చూడండి. 68 లీడ్స్ వచ్చాయి. అండ్ లీడ్ కాస్ట్ ఎంత పడింది? రూ. 30.77 పడింది. అంటే ఏదైతే నాకు రూ. 1000కి 2 లీడ్స్ వచ్చాయో రూ. 498 లీడ్ కాస్ట్ పడి దాన్ని అలాగే నేను రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు అదే రూ. 1000కి డివైడెడ్ బై 30.77 మనకు ప్రస్తుతానికి లీడ్ కాస్ట్ పడింది. అంటే ఆల్మోస్ట్ 32 లీడ్స్ వస్తున్నాయి మనకు పర్ డే. చూసారా? సో, ఇలా మనం రెగ్యులర్‌గా మోడిఫై చేసుకుంటూ ఉంటే సేమ్ బడ్జెట్‌తోనే నంబర్ ఆఫ్ లీడ్స్ పెంచుకుంటూ రావచ్చనమాట. ఓకే. అంటే మనం కంటెంటే మోడిఫై చేయాలా సార్? అంటే మన బ్యానర్‌లో అట్రాక్టివ్‌గా అవునండి. పెట్టుకుంటే బ్యానర్‌లో కంటెంట్ మోడిఫై చేయడం కానీ, ఏదైనా డిఫరెంట్ బ్యానర్ క్రియేట్ చేయడం కానీ, ఇలా డిఫరెంట్‌గా మోడిఫై చేస్తూ ఉండాలనమాట. ఎందుకంటే సేమ్ కంటెంట్ ఉన్న బ్యానర్ పెట్టకుండా వేరే బ్యానర్ విత్ డిఫరెంట్ కంటెంట్. అంటే కంటెంట్ కొన్ని సార్లు మనం రిపీట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఏదైనా ప్రాపర్టీ గురించి సేల్ చేస్తాం అనుకోండి. దాంట్లో మనకేంటంటే మెయిన్ దాని యొక్క ఫీచర్స్ ఉంటాయి కదా! దాన్ని హైలైట్ చేయాలి. అవి సేమే ఉంటాయన్నమాట. సో, బట్ అట్లా కాకుండా ఇంతకుముందు యాక్చువల్‌గా మీకు తెలుసో లేదో ఫేస్‌బుక్‌లో ఆహ్, ఆహ్, ఇమేజ్ టు టెక్స్ట్ అనేది ఒక రూల్ ఉండేది. అంటే 80% ఇమేజ్ ఉంటే 20% మాత్రమే టెక్స్ట్ ఉండాలన్నమాట ఫేస్‌బుక్ బ్యానర్ మీద. సో, బట్ ఇప్పుడేం చేశారంటే దాన్ని రిమూవ్ చేసేసారు. మనం బ్యానర్ మీద ఎంత టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పి. ఎప్పుడు కూడా బ్యానర్ మీద టెక్స్ట్ కొంచెం తక్కువుండాలి. కొంచెం హైలైట్ చేయాలన్నమాట. అది కొంచెం అట్రాక్టివ్‌గా ఉండేలాగా పెట్టుకోవాలి. అప్పుడే మనకు కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇంకొక బ్యానర్‌లో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో, టెక్స్ట్ కొంచెం తక్కువ పెట్టి, ఆ టెక్స్ట్ ఏదైతే మనం పెడతామో అది కొంచెం క్యాచీగా, అట్రాక్టివ్‌గా ఉండేలాగా ఉంటేనే మనకు బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఈ బ్యానర్‌కి రూ. 210 పడింది లీడ్ కాస్ట్. అదే ఈ బ్యానర్‌కి పైనున్న బ్యానర్‌కి రూ. 50 పడుతుంది లీడ్ కాస్ట్ ఇప్పుడు. ఈ 2 బ్యానర్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యానర్. ఇక్కడ చూసారా? ఈ బ్యానర్‌కి టెక్స్ట్ కొంచెం ఎక్కువుంది. సో, లో బడ్జెట్ ఫార్మ్ ల్యాండ్స్ ఎట్ మోమిన్ ప్యాడ్ 4999 పర్ స్క్వేర్ యార్డ్. మినిమమ్ 3 గుంటాస్ 400 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ ఇచ్చి పెట్టారు. ఓకే. సో, ఈ బ్యానర్‌కి చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ 200 అబోవ్ పడుతుంది. అదే మనకు రూ. 50 పడే బ్యానర్ ఒకసారి చూపిస్తాను చూడండి. దీని మీద అంత ఎక్కువ టెక్స్ట్ లేదు మీరు చూసినట్లయితే. జస్ట్ బెస్ట్ ఫార్మ్ ప్లాట్స్ నియర్ శంకర్పల్లి 4999 పర్ స్క్వేర్ ఫీట్ సెల్లింగ్ ఫాస్ట్ హరి అప్ అని పెట్టాను నేను. చూసారా? అంటే మనం పెట్టే వర్డ్స్‌ని బేస్ చేసుకొని కస్టమర్ అట్రాక్ట్ అవుతారనమాట. కాబట్టి మనం పెట్టే టెక్స్ట్ ఏదైతే ఉందో అది షార్ట్ అండ్ సింపుల్‌గా ఉండాలి. అండ్ అట్రాక్టివ్‌గా ఉండాలి. ఓకే. సో, అందుకని ఎప్పుడు కూడా కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ అని చెప్పి అంటారనమాట. సో, అందుకే మనం పెట్టే టెక్స్ట్ ఏదైతే ఉందో బ్యానర్ మీద అది తక్కువ పెట్టుకోవడం మేలు. ఎందుకంటే బ్యానర్ మీద ఉన్న టెక్స్ట్ అంతసేపు ఎవరు చదవరమ్మా. ఎందుకంటే
మనకు మోస్ట్లీ ఫేస్బుక్లో ఇట్లా టైం లైన్లో స్క్రోల్ చేస్తూ ఉంటాం. అలా స్క్రోల్ చేసే టైంలో ఏదైనా ఒక బ్యానర్ కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తే అక్కడ ఆగుతాం. అది మనకు రిలవెంట్ అయితే అప్లై చేస్తాం. సో అలాగా ఆ ఫ్యూ సెకండ్స్‌లోనే వాళ్ళు ఈ కంటెంట్ అనేది మెయిన్ హైలైట్ అయిందే కనిపిస్తదే తప్ప, మిగతా అన్నీ కూడా పర్టిక్యులర్‌గా అంత ఎక్కువగా చదవట్లేదు ఈ రోజుల్లో. అందుకే మనకి ఏం చేస్తామంటే, కొంచెం అట్రాక్టివ్‌గా ఉన్న కంటెంట్ పెట్టుకొని, తక్కువ కంటెంట్‌తోనే మనం బ్యానర్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మనకు లీడ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూసారు కదా! ఎంత డిఫరెన్స్ ఉందో. రూ. 210 పర్ లీడ్ కాస్ట్‌కి, రూ. 53 లీడ్ కాస్ట్‌కి ఎంత తేడా ఉంది చూసారా? అదనమాట డిఫరెన్స్ మనకు. ఓకే. సో, ఈ విధంగా రెగ్యులర్‌గా మనం యాడ్స్‌ని స్కేలింగ్ చేసుకుంటూ ఉండాలి. మరి యాడ్స్ ఎలా స్కేలింగ్ చేయాలి? లెట్ మీ షో యూ. ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం. అంటే క్యాంపెయిన్ మీద క్లిక్ చేసిన వెంటనే యాడ్ సెట్ ట్యాబ్‌కెళ్తుంది. యాడ్ సెట్ ట్యాబ్‌లో ఆల్రెడీ మనకు రన్ అవుతున్న యాడ్ ఏదైతే ఉందో దాని మీద జస్ట్ డూప్లికేట్ అని క్లిక్ చేస్తే చాలండి. ఇక్కడ మీకు డూప్లికేట్ ఉంది కదా! ఈ డూప్లికేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది నంబర్ అంటే ఎన్ని కాపీస్ డూప్లికేట్ చేయాలని అడుగుతుంది. మనకు 1 కాపీ సరిపోతుంది. సో, 1 పెట్టుకొని డూప్లికేట్ క్లిక్ చేయండి. సో, డూప్లికేట్ చేస్తే ఏమవుతుందంటే సేమ్ అదే యాడ్ సెట్ ఎగ్జాక్ట్‌గా డూప్లికేట్ అవుతుందన్నమాట. సో, దీంట్లో మనం యాడ్ సెట్‌లో ఏం చేస్తాం? యాజ్ ఇట్ ఈస్‌గా డూప్లికేట్ చేసి మనకు ఏదైతే ఆడియన్స్ ట్యాబ్ ఉందో, ఈ ఆడియన్స్ ట్యాబ్‌ని మాత్రమే మనం చేంజ్ చేస్తాం. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుకుంటాం. ఓన్లీ ఆడియన్స్ ట్యాబ్‌ని మాత్రం మారుస్తాం అన్నమాట. గాట్ ఇట్? ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి చూడండి. నేనేం మార్చలేదు. బట్ ఇక్కడున్న ఆడియన్స్‌లో మాత్రమే నేను ఇవి రిమూవ్ చేసేసి ఇక్కడ ఐల్ యాడ్ ఇంతకుముందు మనం ఏం పెట్టాం? ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళు అండ్ ఎవరికైతే లగ్జరీ రిసార్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళని పెట్టాము. సో, నౌ ఐ విల్ డూ వన్ థింగ్. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళని, డాక్టర్స్‌ని ఇలాంటి వాళ్ళందరిని పెట్టి వాళ్ళలో ఎవరికైతే లగ్జరీ రిసార్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇలాంటి వాళ్ళకి రీచ్ అయ్యేలాగా పెట్టుకుంటాను. సో, విల్ సీ. ఇది చేంజ్ చేసిన తర్వాత వి విల్ యాడ్ ద అదే యాడ్ అనేది ఫ్యూ డేస్ రన్ చేస్తాం మనం. ఓకే. సో, దాని తర్వాత చూద్దాం మన పెర్ఫార్మన్స్ ఎలా ఉందనేది. యాడ్ యాస్ మెనీ యాస్ పాసిబుల్. Deloitte. Mindtree. సో, ఇక్కడ సార్ పొరపాటు లొకేషన్ బట్టి కరెన్సీ చేంజ్ అవుతుందా సార్? ఇప్పుడు మనం ఇండియాలో ఉండి యూఎస్‌లో యాడ్స్ రన్ చేయాలనుకున్నాం అనుకో. ఏంటండి ఇండియాలో ఉండి యూఎస్‌లో యాడ్స్ రన్ చేయాలనుకుంటాం సార్ యూఎస్ లొకేషన్‌లో. ఓకే. అప్పుడు కరెన్సీ కూడా డాలర్స్‌లో చేంజ్ అవుతుందా సార్? లేదు అంటే అదేం మనం లేదు. పెట్టుకునే ఇండియాలోనే అంటే ఇండియా నుంచి యాడ్ రన్ చేస్తున్నారు కాబట్టి మన డాష్‌బోర్డ్‌లో ఏదైతే కరెన్సీ ఉందో అదే కనిపిస్తుంది మనకు. రూపీస్‌లోనే కనిపిస్తాయి మనకు. ఓకే. 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 అదేమి చేంజ్ ఉండదండి మనకు. సెండ్ బ్యాక్. సో, ఇలా వీలైనంత ఎక్కువ మందిని వి హావ్ టు యాడ్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు దాకా 67,000 నుంచి 79,000 వచ్చింది. ఇప్పుడు వీళ్ళలో మళ్ళీ మనం ఫిల్టర్ చేస్తాం. సో, నారో ఆడియన్సెస్‌కి వెళ్ళి వీళ్ళల్లో ఎవరికైతే
లగ్జరీ రిసార్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చూపిస్తాం అనమాట. సో ఇందాక వచ్చిన 67,000 to 70,000 మధ్యలో వాళ్ళలో వీళ్ళకి 24-29 మారేది చూసారా ఇప్పుడు, వీళ్ళకి లగ్జరీ రిసార్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఈవెన్ ఐ విల్ యాడ్ ఈవెన్ మోర్. ఆల్మోస్ట్ ఒక 1 lakh అబోవ్ అన్నా మనకు వస్తేనే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో ఆడియన్స్ సైజ్ కొంచెం ఎక్కువ ఉండేటి సెలెక్ట్ చేసుకుంటే బెనిఫిట్ అనమాట మనకు. 2 lakhs to 2 point something lakh, 25 to 30 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి మధ్య మధ్యలో పొరపాటున ఇంట్రెస్ట్ అని వస్తాయండి. ఇంట్రెస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆడియన్సెస్ అనేది కరెక్ట్గా రారు. యాపిల్ కంపెనీలో పనిచేసేవాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్, $26 to $31. ఓకే. ఈవెన్ వీ కెన్ టార్గెట్ యూజింగ్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఏ ఇండస్ట్రీస్లో పనిచేసేవాడు అనమాట. ఇదంతా కంప్లీట్ వర్క్ అమ్మా. వర్క్లో ఏ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే మన ఇండస్ట్రీ పరంగా కూడా టార్గెట్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ అండ్ మీడియా. Education and libraries. Healthcare and medical services. Okay. IT and technical services. Management. ఓకే, ఇలా నేను సెలెక్ట్ చేసే కొద్దీ ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ 98,000 to 1,15,000 దాకా వచ్చింది. విల్ ట్రై టు ఇంక్రీజ్ ఈవెన్ మోర్. గవర్నమెంట్ ఎంప్లాయీస్, లగ్జరీ రిసార్ట్. చెక్ వెదర్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్.
లార్జ్ B2B ఎంటర్ప్రైజ్ ఎంప్లాయీస్. లీగల్ సార్ ఇప్పుడు యూట్యూబ్ లో యాడ్ రన్ చేయాలంటే గూగుల్ యాడ్స్ లో నుంచే వస్తుందా సార్? గూగుల్ యాడ్స్ నుంచే రన్ చేయాలి యూట్యూబ్ అనేది. ఎందుకంటే దాని డేటా అంటే ఎంతమంది చూశారు అది ఏమన్నా వస్తుందా సార్ మనకి? మన యాడ్ని మన యాడ్ రన్ చేసిన తర్వాత యాడ్ యొక్క రిపోర్ట్స్ లో ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఎలాగైతే ఇప్పుడు ఫేస్బుక్ దాని ఎంతమంది చూశారు, ఎంతమందికి రీచ్ అయింది అని చెప్పి చూపించిందో, అదే విధంగా మన ఓకే గూగుల్లో కూడా మనకి ఎంతమందికి చూశారు, ఎంతమంది రీచ్ అయింది ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం. ఓకే. అది గూగుల్ అనలిటిక్స్ లో ఉంటుందా సార్? ఎందులో ఉంటుంది అది? యాడ్ యాడ్స్ అనలిటిక్స్ లోనే ఉంటుంది అవన్నీ కూడా. గూగుల్ యాడ్స్ లోనే ఉంటాయి అవన్నీ. సార్ చూసిన వాళ్ళ నంబర్స్ మనకు రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుందా సార్? ఎవరెవరు చూస్తుంది అనేది? చూసింది కాదండి, మనకు లీడ్ ఉంటుంది కదా, లీడ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మీకు సో లీడ్స్ వచ్చాయని చెప్పాను కదా, ఆ లీడ్స్ మాత్రం మనం డౌన్లోడ్ చేసుకోగలం అనమాట. అంటే వాళ్ళు చూసిన వాళ్ళ నంబర్స్, ఫోన్ నంబర్స్ ఇట్లా ఏమన్నా? లేదండి, చూసిన వాళ్ళు రావండి, ఇంపాసిబుల్ అది. చూసిన వాళ్ళలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మనకు లీడ్ ఫామ్ సబ్మిట్ చేస్తారు కదా, ఆ లీడ్ ఫామ్ సబ్మిట్ చేసిన దానికే మనకి లీడ్ వస్తుంది అనమాట. ఓకే. ఓకే, సో దీంట్లో చూడండి నేను కంప్లీట్గా చేంజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవి తీసేసి ఐ విల్ గో విత్ వర్క్. బ్రాకెట్లో ఎంప్లాయీస్. ఓకే, సో ఇది పెట్టుకొని నేను పబ్లిష్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నాకు అర్థం అవడం కోసం అనమాట. ఇంతకుముందు మనం ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ప్లస్ లగ్జరీ రిసార్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చూపించాం కాబట్టి దాని దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు కంప్లీట్లీ వీఆర్ షోరింగ్ ఫర్ ఎంప్లాయీస్. ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో, ఎంప్లాయీగా పనిచేస్తున్నారో వాళ్ళలో ఎవరికైతే మళ్ళీ లగ్జరీ రిసార్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి వాళ్ళకి చూపించేలా పెట్టాం అనమాట. సో ఇలా మనం మల్టిపుల్ యాడ్సెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఇది కొత్త క్రియేట్ చేసాం. ఇది కాసేపు తర్వాత మనకు యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకునేది. ఒకవేళ ఇది కూడా బాగుంది అనుకోండి, దీన్ని కంటిన్యూ చేస్తాం. లేదు దీనిలాగే కనుక మనకు ఎక్కువ పడుతూ ఉంది రీచ్ బేస్ చేసుకొని అనుకుంటే దాన్ని బట్టి మనం తగ్గించేసుకుంటాం, అంటే పాస్ చేసుకుంటాం. ఓకే, అండ్ దీంట్లో మనకు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 3 బ్యానర్స్ ఇలాగే వస్తాయి. మనకి ఏదైతే యాక్టివేట్లో ఉన్నాయో ఆ బ్యానర్స్ ఇక్కడికి వస్తాయి అనమాట. సో ఇది ఒకసారి చూడాలి మనం. అదేవిధంగా మనకి ఏ విధంగా అయితే యాడ్ సెట్ని మార్చామో అదే విధంగా ఇప్పుడు యాడ్ని కూడా మార్చుకోవాలి. సేమ్ అంటే ఇన్ కేస్ మనం వేరే కొత్త బ్యానర్ పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే ఇక్కడికి వెళ్ళి డూప్లికేట్ అని క్లిక్ చేసి సేమ్ యాజ్ టీస్గా డూప్లికేట్ అయిన తర్వాత డూప్లికేట్ అయిన దాన్ని మళ్ళీ మనం లోపలికి వెళ్ళాక ఈ బ్యానర్ రిమూవ్ చేసి కొత్త బ్యానర్ పెట్టుకుంటాం. ఇంకే మోడిఫికేషన్ ఏం చేయమన్నమాట. ఇలా మనం మల్టిపుల్ బ్యానర్స్తో మల్టిపుల్ యాడ్ సెట్స్తో మనం యాడ్స్ని మోడిఫై చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇది మెయిన్ అన్నమాట. స్కేలింగ్ ది యాడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. అది ఫేస్బుక్ అయినా గూగుల్ అయినా ఏ యాడ్స్ అయినా సరే క్రియేషన్ ఆఫ్ ది యాడ్ కన్నా స్కేలింగ్ ది యాడ్స్ చాలా ఇంపార్టెంట్. యాడ్ క్రియేట్ చేసి దాన్ని వదిలేసామనుకోండి మనకు లీడ్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతూనే ఉంటుంది, అమౌంట్ అనేది ఎక్కువగా స్పెండ్ అవుతూ ఉంటుంది. సో మీకు చూపించాను కదా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేను యాడ్ క్రియేట్ చేసి ఆ 1000 రూపీస్ పర్ డే యాడ్ పెట్టి దాన్ని అలాగే వదిలేసి ఉంటే నాకు యాడ్ కాస్ట్ అనేది 498 రూపీస్ అంటే అరౌండ్ 500 రూపీస్ పడుతూనే ఉండేది లీడ్ కాస్ట్. అప్పుడు నాకు రోజుకి 2 లీడ్సే వస్తూ ఉండేటివి. అలా కాకుండా స్కేలింగ్ చేయడం వల్ల నాకు ఈ రోజున 30 రూపీస్ పర్ లీడ్ కాస్ట్ పడుతుంది. ఓకే, అది నాకు ఒక రోజులో మారిపోయింది కాదమ్మా. ఐఎమ్ కీప్ డూయింగ్ చేంజెస్. ఆల్మోస్ట్ నేను 1.5 మంత్ నుంచి చేంజెస్ చేసుకుంటూ వస్తే అప్పుడు నాకు ఒక 30 రూపీస్కి లీడ్ కాస్ట్ తగ్గిందనమాట. సో ఇట్ విల్ వేరీ, అంటే ఇప్పుడు 30 అనేది స్టాండర్డ్, అది మనకు వేరీ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు 28కి రావచ్చు, కొన్నిసార్లు అప్ టు 45 ఆర్ 50 కూడా వెళ్ళచ్చు, బట్ బిలో 50 వస్తుంది అనమాట. 50 పైన మనకి ఎప్పుడు లీడ్ కాస్ట్ పడలేదు. సో దాన్ని బట్టి చూడండి, ఏదైతే నేను 1000 రూపీస్ పెట్టానో అదే 1000 రూపీస్కి ఒకప్పుడు నాకు చాలా తక్కువ లీడ్స్ వచ్చేటివి, బట్ ఇప్పుడు అదే 1000 రూపీస్కి నాకు ఎక్కువ లీడ్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ లీడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళు కాల్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ అవుతాయి మనకు, అలా అనమాట. ఓకే, సో అర్థమైందమ్మా ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలో? సార్ ఇప్పుడు అది మనకు వచ్చిన లీడ్ ని చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవాలి సార్ మనం? చెప్తానమ్మా. ఇక్కడ మనకు ఏ పేజ్ అయితే మనం యూజ్ చేసామో లీడ్కి ఆ పేజ్లోకి వెళ్ళాలి ఫస్ట్. సపోజ్ ఇక్కడ మనకు ఇదే పేజ్ యాక్చువల్ మనం ఉండేది, ఆద్య ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆ పర్టికులర్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పేజ్లో మీరు కిందకి స్క్రోల్ చేస్తే మెటా బిజినెస్ సూట్ అని ఉంటుంది. ఓకే,
దీన్ని మీరు కింద చూసినట్టయితే లీడ్ సెంటర్ ఉంటుంది. ఒకవేళ మీకు మెటా బిజినెస్ సూట్ ఇది లీడ్ సెంటర్ నాకు ఎందుకని షార్ట్ కట్ గా క్రియేట్ అయిందంటే నేను రెగ్యులర్ గా లీడ్స్ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా క్రియేట్ అయింది. లేదు మీకు ఏంటంటే మెటా బిజినెస్ సూట్ అనేది మాత్రమే వస్తుంది అనమాట. కింద లీడ్ సెంటర్ అనేది రాదు ఇనీషియల్ గా. అప్పుడు మీరు మెటా బిజినెస్ సూట్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఇలా బిజినెస్ సూట్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది మెటా బిజినెస్ సూట్. మీరు ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ లోకి వెళ్తే, అంటే ఏ పేజ్ ద్వారా యాడ్ రన్ చేస్తారో ఆ పేజ్ లోకి వెళ్తే అక్కడ మెటా బిజినెస్ సూట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఒక చిన్న విండోలో ఓపెన్ అవుతుంది పాపప్ లో. ఇక్కడ మీకు కిందకు వచ్చినట్లయితే ఆల్ టూల్స్ అని చూసారా? ఈ ఆల్ టూల్స్ లోకి వెళ్తే ఇక్కడ కింద ఉంటుంది అనమాట మనకు లీడ్స్ అని, ఇన్స్టాంట్ ఫామ్ అని. ఈ రెండిట్లో ఎక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ ఫామ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లీడ్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాంట్ ఫామ్ క్లిక్ చేసాం అనుకోండి, లీడ్స్ అన్ని కూడా ఒకేసారి డౌన్లోడ్ చేసే ఆప్షన్ వస్తుంది అనమాట. ఇట్లాగా ఏ అయితే మనకు డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయో ఆ ఫామ్స్ లో డౌన్లోడ్. అది ఏ యాడ్ కి ఏ లీడ్ వచ్చిందనే సపరేట్ వస్తుందా సార్? మనం మల్టిపుల్ యాడ్స్ రన్ చేస్తాం అనుకోండి. అవునండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ చూడండి రిసార్ట్కి సపరేట్గా రన్ చేశాను. సో మీరు రిసార్ట్కి సపరేట్ ఫామ్ పెట్టుకున్నాను, అవన్నీ ఇక్కడ వస్తాయి. సో అట్లా కాకుండా ఓపెన్ ప్లాట్స్ అనేది ఇంకోటి ఉందన్నమాట. దానికి సపరేట్గా లీడ్స్ వస్తాయి. అలాగే మనం డిఫరెంట్ ఫామ్స్ క్రియేట్ చేసుకుంటే ఆ ఫామ్ సంబంధించిన లీడ్స్ అక్కడ కనిపిస్తుంటాయి మనకు. డిజిటల్ మార్కెటింగ్ అన్ని కూడా దీంట్లో వస్తాయి మనకు. ఓకే, సో ఇలా డౌన్లోడ్ చేసుకుంటే రిపోర్ట్ వస్తుందా సార్? అవునండి, ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వెళ్ళేసి నేను డౌన్లోడ్ అని క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ న్యూ లీడ్స్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అవుతుంది. లేదా డేట్ రేంజ్ అని కొడితే ఆ డేట్కి సంబంధించి మనం పెట్టుకుంటే ఆ డేట్లో మనకు లీడ్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అగైన్ ఆల్ టూల్స్లోకి వెళ్ళి మీరు లీడ్స్లోకి వెళ్తే ఇక్కడ డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క లీడ్ దాని యొక్క డేటా అంతా కూడా ఇట్లా. ఓకే, సో ఈ ప్లేసెస్లో మనం చూసుకోవాలి. మెటా బిజినెస్ సూట్లో చూసుకోవాలన్నమాట మనం. సార్ ఒక నిమిషం సార్. చెప్పండి సార్ ఇవి యాక్చువల్గా అకౌంట్ క్రియేట్ అయి ఉన్నది నాది. ఇద్దరు ముగ్గురు చూపిస్తే అది అకౌంట్ బ్లాక్ అయిపోయిందని అన్నారు. మా అకౌంట్ బ్లాక్ అయింది లేదు ఎట్లా తెలవాలి సార్ అది? లేదండి, యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. దీంట్లో ఒక యాడ్ సెట్ ఆల్రెడీ ఒక యాడ్ బ్లాక్ అయి ఉంది. ఇది బ్లాక్ అయిన అకౌంట్ మీకు ఒకసారి చూపిస్తాను. మనం ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్లాక్ అయినట్టుగా చూపించేస్తుంది అనమాట రెడ్ కలర్లో. ఇదిగోండి, యువర్ అడ్వర్టైజర్ అకౌంట్ హ్యాస్ బిన్ డియాక్టివేటెడ్, ప్లీజ్ రియాక్టివేట్ టు రన్ ద యాడ్స్ అని చెప్పేసి. సో ఇది మనకు బ్లాక్ అయింది అనమాట. బ్లాక్ అయింది కాబట్టి మనం యాడ్స్ అని చేయలేం. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి ఎందుకు బ్లాక్ అవుతుంది సార్? అంటే మనం ఏమన్నా అంటే న్యూస్ఫుల్ యాడ్స్ రన్ చేయడం ఇవి ఉంటాయి కదా మనకు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఇలా ఉంటాయి. దానికి కాకుండా వేరే విధంగా ఏదైనా యాడ్ కనుక రన్ అవుతుంది అనిపిస్తే అది బ్లాక్ చేస్తుంది అనమాట. సో కొన్నిసార్లు మనం అంతా జెన్యున్ గా చేసినా సరే అది బ్లాక్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ ఇది జెన్యున్ గా చేసినా బ్లాక్ అయింది అనిపిస్తే మాత్రం ఇక్కడికి వెళ్ళేసి మన అకౌంట్ క్వాలిటీ ఉంది చూసారా? ఈ అకౌంట్ క్వాలిటీలో మనకు ఎందుకు బ్లాక్ చేశారు అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద హెల్ప్ అని ఉంటుంది, క్వశ్చన్ మార్క్ చూసారా? ఈ హెల్ప్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. కాంటాక్ట్ సపోర్ట్ టీమ్ అని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి ఇట్లా అయిందండి, నాది ఎందుకని బ్లాక్ అయింది, ఐ ఫాలోడ్ ద కంప్లీట్ గైడ్ లైన్స్, సో నేను అన్ని కూడా రీచెక్ చేశాను అని చెప్పి వాళ్ళతో ఒకసారి చాట్ చేస్తే ఇక్కడ మనకు కాల్ చేసే ఆప్షన్ ఉండదండి, ఓన్లీ చాట్ ఆప్షనే. మనం వాళ్ళతో కస్టమర్ టీమ్తో చాట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి దాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ అన్ని కనుక కరెక్ట్గా ఉంటే రియాక్టివేట్ చేస్తారు. లేదా ప్రాబ్లం ఉంటే పలానా ప్రాబ్లం ఉంది దాన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్తారు అనమాట. ఇలా వాళ్ళని కాంటాక్ట్ చేసి మనం క్లియర్ చేసుకోవాలి. అండ్ ఈ మధ్య చాలా వరకు మనకి అకౌంట్స్ బ్లాక్ అయ్యాయండి. అది ఎందుకంటే ఫేస్బుక్ వాళ్ళు మెటా అనే పేరుతో ఇప్పుడు బిజినెస్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చారనమాట. అలా టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చిన తర్వాత మన చాలా మంది అకౌంట్స్ కి ఐడి వెరిఫికేషన్ అడిగారు, మన ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా. సో ఆ ప్రూఫ్లన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మనకి యాక్టివేట్ చేశారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన యాడ్ అకౌంట్స్ అన్ని కూడా ఏ పేరుతో ఉన్నాయో అదే పేరుతో ఉండే ఐడి ప్రూఫే ఇవ్వాలి. అంటే కొంతమంది స్క్రాప్ అకౌంట్స్ చాలా క్రియేట్ చేస్తున్నారు ఫేస్బుక్ లో. అకౌంట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం కోసమే ఇలా పెట్టారన్నమాట. వాళ్ళు రకరకాల పేర్లతో అకౌంట్ క్రియేట్ చేస్తూ రకరకాల పేర్లతో యాడ్స్ క్రియేట్ చేసేయడం ఇలా చేస్తూ ఉంటున్నారని చెప్పి అందుకే ఈ విధంగా రిస్ట్రిక్ట్ చేశారనమాట. అదే మనకు
బాగా ఒక్కసారి ఏం చెప్పండి? సార్ ఒక్కసారి మనకు రిక్వెస్టింగ్ వచ్చింది, తర్వాత రావట్లేదు సార్ అది. ఏందండి? అప్పీల్ అనేది వస్తుందండి. మనకు రిక్వెస్ట్ చేసే ఆప్షన్ అది ఒకసారే వస్తుంది. ఒకవేళ మనం గనక అంటే అది కూడా టైమ్ లైన్ ఇస్తాడు. ఈ టైమ్ లైన్ లోపల మనం వెరిఫై చేసుకోవాలి అకౌంట్ అని చెప్పి. ఆ టైమ్ లైన్ లోపల గనక మనం వెరిఫై చేసుకోకపోతే మన దానికి అసలు పర్మనెంట్ గా సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 మంత్ ఏమో టైం ఇచ్చారండి అప్పుడు. అంటే మనకు బ్లాక్ అయిన తర్వాత 1 మంత్ టైం ఇస్తారు. ఆ 1 మంత్ లో మనం దాన్ని ప్రూఫ్ సబ్మిట్ చేయడం ఇలాంటివి చేసుకోవాలి. ఈ 1 మంత్ లో ఏ యాక్షన్ తీసుకోలేదనుకోండి, వాళ్ళు పర్మనెంట్ బ్లాక్ చేస్తారు. సో అది ఎందుకంటే ఓకే. యాడ్ అకౌంట్ యూస్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్గా లేనట్టే కదా. 30 days దాకా వాళ్ళ యాడ్స్ అకౌంట్ చెక్ చేయలేదు అంటే ఇట్ మీన్స్ దే ఆర్ నాట్ యాక్టివ్. అందుకని వాళ్ళు ఆటోమేటిక్గా పర్మనెంట్ గా బ్లాక్ చేస్తున్నారు. సో అలా పర్మనెంట్ ఆల్రెడీ అకౌంట్ మెయిల్ వచ్చింది సార్. మెయిల్ వచ్చినా కానీ రిప్లై ఇచ్చినాం, మళ్ళీ తర్వాత రిప్లై రాలేదు ఇక అది. లేదండి, మీరు మెయిల్లో కాదు, ఇక్కడికి వెళ్ళి మీరు చేసుకోవాలి. మీరు ఏదైతే యాడ్ అకౌంట్ ఉందో దాంట్లో లాగిన్ అయిన తర్వాత హెల్ప్ లోకి వెళ్ళి ఒకసారి డైరెక్ట్ గా సపోర్ట్ టీమ్ ని కాంటాక్ట్ చేసుకుంటే అక్కడ వాళ్ళు చెప్తారనమాట ఏంటి ప్రాబ్లం అనేది. ఓకే సార్, ఒక్కసారి ఫ్రీ అయినాక ఒకసారి చూస్తారా సార్ మరి? నేను చెప్తానమ్మా, నాకు కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే మాకు గృహప్రవేశం ఉంది, కొత్త ఇంటికి మారుతూ ఉన్నాము. ఒక 2-3 days కొంచెం బిజీగా ఉంటాను నేను. తర్వాత కాబట్టి చెక్ చేస్తాను నేను ఒకసారి మీకు. ఓకే. ఓకే, రేపు క్లాస్ ఉందా సార్? ఉందమ్మా, రేపు క్లాస్ ఉంది. అంటే మార్నింగే కదా, నాకు మార్నింగ్ వర్క్స్ ఉండదు కదా, నో ప్రాబ్లం, ఐ టేక్ ద క్లాస్. ఓకే ఓకే అండి. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఫేస్బుక్ యాడ్స్ అన్ని కూడా యాడ్స్ మీకు లీడ్ జనరేషన్ యాడ్స్ కావచ్చు, ట్రాఫిక్ యాడ్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మెయిన్ ఏంటంటే స్కేలింగ్ యాడ్స్ ఈరోజు చూపించాను కదా, ఇలా రెగ్యులర్ గా మనం డిఫరెంట్ యాడ్ సెట్స్ తో అంటే డిఫరెంట్ యాడ్ సెట్స్ అంటే డిఫరెంట్ యాడ్ సెట్ లో మనం ఏం మారుస్తాం. కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క యాడ్ సెట్ లో ఒక్కొక్క ఆడియన్సెస్ ని మార్చుకుంటాను. కొన్నిసార్లు ఏం చేస్తానంటే ప్లేస్మెంట్స్ కూడా మార్చుకుంటాను అనమాట. అంటే ఏ ప్లేస్మెంట్ లో చూపిస్తే మన యాడ్ బాగా రన్ అవుతుంది అనేది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. అలా మార్చుకోవచ్చు. అదే అవన్నీ డూప్లికేట్ మార్చుకోవాలా సార్? ఏంటండి? అవన్నీ డూప్లికేట్ చేసి మార్చుకోవాలా సార్? డూప్లికేట్ చేసి మార్చుకోవాలి. అంటే పాత దాన్ని అదే విధంగా రన్ చేసుకుంటూ ఉండాలండి. పాత దాన్ని మార్చకుండా దాన్ని డూప్లికేట్ చేసి కొత్త దాన్ని మనం పెట్టుకుంటాం అనమాట. ఇవన్నీ టెస్టింగ్ కదా, మనకి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అంటే అవుతుంది. వన్స్ కొత్త డూప్లికేట్ వర్కౌట్ అయినప్పుడు పాత క్లోజ్ చేసేయాలా సార్? ఏంటండి? డూప్లికేట్ చేసినాక మనకు వర్కౌట్ అయితే చూసుకోవాలన్నమాట, ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదని. సపోజ్ ఇప్పుడు నేను ఒక క్యాంపెయిన్ లో 3 యాడ్ సెట్స్ పెట్టాను ఇప్పుడు. ఓకే, ఈ 3 యాడ్ సెట్స్ లో ఒకదాన్ని ఆల్రెడీ పాస్ చేశాను, నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇది. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతున్న యాడ్ సెట్, ఇది పర్లేదు, మనకు ఒక 124 రూపీస్ లీడ్ కాస్ట్ పడుతుంది, అంటే రీజనబులే. ఇది ఇప్పుడే మనం డూప్లికేట్ చేసాం, దీన్ని చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. ఇది వర్కౌట్ అవుతుంది అనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తాం. వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, అది పాస్ చేస్తాం. అట్లా రకరకాలుగా ట్రై చేసుకుంటాం మనం. అట్లా ఎన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు సార్? మన ఇష్టం అండి, ఎన్నైనా చేసుకోవచ్చు, దాంట్లో లిమిట్ ఏం లేదు. ఓకే ఓకే, దెన్ విల్ సీ యూ టుమారో. హ్యావ్ ఎ నైస్ డే.